అందులో ఇవాళ ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గత 2.5 సంవత్సరాలుగా అసలు ఎక్కడ కూడా సబ్సిడీ అనేది లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక స్కీమ్ ఉంటుంది SAM అని, అందులో జస్ట్ జిల్లాకి 20 లక్షలు 30 లక్షలు వస్తుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అది కూడా ఎవరు కొనట్లేదు. ఎందుకంటే అది రైతు యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, సబ్సిడీ తక్కువ ఉన్నది. ఆ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకే దొరుకుతుంది. అది ఇక్కడ కొనుక్కున్న దానికంటే మార్కెట్లో కొనుక్కున్నది నయమని చెప్పి అది ఎవరు కొనుక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైతుకు ఒక భద్రత కావాలి, రైతుకు ఒక భరోసా కావాలి. ఆ భరోసాను గతంలో కేసీఆర్ గారు అందించారు. నాణ్యమైన 24 గంటల కరెంటు, రైతు బంధు, కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమయానికి రైతు బంధు పడుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాం. సాగునీరు, భూగర్భ జలాలు బాగా పెరిగి చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టుల నిర్మాణంతో భూమిలో నీటి లభ్యత పెరిగి సాగునీటికి ఒక భద్రత కలిగించింది. అట్లే అప్పట్లో ట్రాక్టర్లు పెద్ద ఎత్తున సబ్సిడీ మీద ఇచ్చారు. వివిధ రకాల పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్స్, ఈ టెక్నాలజీని కూడా అందించే ప్రయత్నం చేశాం. బట్ రైతుకు ఎంత చేసినా తక్కువే. వ్యవసాయం మీద నేను ఇప్పుడు వస్తా ఉంటే చాలా మంది రైతులు కలిశారు. అన్నా ఇంకా రైతు బంధు పడలేదు, అసెంబ్లీలో మాట్లాడు అని నన్ను అడుగుతా ఉన్నారు. అన్నా మాకు కరెంటు 12 గంటలే వస్తుంది, ఇక గతంలాగా రావడం లేదు, కనీసం రైతుకు 18 గంటల కరెంటు అవసరం, ఇంకొక 6 గంటలన్నా కరెంటు పెంచేలా చూడండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేండి అని రైతు సోదరులు నా దృష్టికి తెస్తా ఉన్నారు. బట్ వీటన్నిటినీ కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన నిజాయితీగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఈరోజు నాకు ఒకటి బాధ కలిగేటువంటి అంశం, ముఖ్యంగా రైతులకు భవిష్యత్తు ఆలోచిస్తేనే ఒక్కొక్కసారి భయం కలుగుతా ఉంది. ఈ మధ్య భారత ప్రభుత్వం అమెరికాతో ఒక ఒప్పందం చేశారు. బహుశా రైతుల దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. అమెరికాతో భారత ప్రభుత్వం చేసిన ఒప్పందం ఏంటంటే మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, కాటన్ జీరో ట్యాక్స్, ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమెరికా నేరుగా భారతదేశంలోకి తన ఉత్పత్తిని పంపడానికి భారత ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసింది. రేపు ఏం కావాలి? మన తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో మక్క పండుతుంది, 2.5 లక్షల ఎకరాల్లో జొన్న పండుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొంత పార్ట్ ఆఫ్ కరీంనగర్ సోయాబీన్ పెద్ద ఎత్తున మన దగ్గర పండుతుంది. మరి ఈరోజు అమెరికాలో అన్ని ఉచితమే రైతులకు. అక్కడ పెద్ద ఎత్తున అమెరికాలో సబ్సిడీలు ఇస్తారు, అక్కడ దిగుబడి ఎక్కువ. మరి ఇబ్బడి ముబ్బడిగా అమెరికా నుంచి మక్క, సోయాబీను, పత్తి వచ్చి భారతదేశంలో పడితే మా రైతుల పరిస్థితి ఏమైతుంది అనేటువంటి ఆందోళన కలుగుతా ఉంది. ఇప్పుడు ఈ యాసంగిలో నేను మొన్న చూస్తా ఉంటే, నేను వరంగల్ జిల్లా మహబూబాద్, డోర్నకల్లు, నేను పరకాల ఆ ప్రాంతాలు పోయి రాత్రి వచ్చాను. ఎక్కడ చూసినా మక్క బాగా పెరిగింది. ఏంటి ఇంత పెరిగింది మొక్కజొన్న అంటే, సార్ ఈ దిగుబడి బాగా వస్తుంది, 35-40 క్వింటాలు వస్తుందని చాలా మంది రైతులు ఈసారి మక్క పెట్టారు. అండ్ పత్తి దెబ్బతిన్నది, ఈసారి పత్తి మొత్తం కూడా నల్లబడిపోతే పత్తి తీసేసి మక్క పెట్టారు అని చెప్పి నాకు రైతులు చెప్తా ఉండే, మా నాయకులు చెప్తా ఉండే. అంటే మరి ఈరోజు అమెరికా నుంచి భారతదేశంలో పంట పండించిన దానికంటే తక్కువ ధరకే అమెరికా నుంచి రేపు మక్కలు వచ్చి పడితే మన రైతు పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది? మరి ఈ అగ్రిమెంట్ వాల్యూ ఎంత అంటే $500 బిలియన్. అమెరికాతో చేసిన ఒప్పందం విలువ $500 బిలియన్. అంటే మన రూపాయల్లో లెక్క పెడితే 45 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంటు ఇవాళ భారత ప్రభుత్వం అమెరికాతో చేసింది.